వెల్కమ్ టు ET ఎక్స్క్లూజివ్. సంక్రాంతి బరిలో రిలీజ్ కావాల్సిన విశ్వంభర సడన్ గా సైడ్ అయింది. రామ్ చరణ్ గేమ్ చేంజర్ అదే డేట్ కు రావాలనుకోవడంతో కొడుకు కోసం త్యాగం చేసిన చిరు ఆ తర్వాత కొత్త రిలీజ్ డేట్ ను ఇంకా వరకు లాక్ చేయలేదు. అయితే సంక్రాంతి డేట్ నే టార్గెట్ చేసి చిరు ఇంకా ఎందుకు ఆలస్యం చేస్తున్నారు అన్న డౌట్స్ కు ఫుల్ స్టాప్ పెట్టే ఎక్స్క్లూజివ్ అప్డేట్ ఇప్పుడు చూద్దాం. మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ఫ్యాంటసీ మూవీ విశ్వంభర. వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయాలని భావించారు. కానీ అప్పటికి షూటింగ్ పూర్తి కాకపోవడం, అదే డేట్కు రామ్ చరణ్ సినిమా రిలీజ్ ఉండడంతో విశ్వంభర వాయిదా పడింది. అయితే ఈ డీలే మరింత క్వాలిటీ అవుట్పుట్ ఇచ్చేందుకు వాడుకున్నారు చిరు. ప్రెజెంట్ విశ్వంభర షూటింగ్ ఫైనల్ స్టేజ్లో ఉంది. మరో 5 రోజులు వర్క్ మాత్రమే పెండింగ్ ఉంది. ఆ షూటింగ్ పూర్తయిన తర్వాత గ్రాఫిక్స్ మీద దృష్టి పెట్టనుంది యూనిట్. ఫ్యాంటసీ మూవీ కావడంతో భారీ స్థాయిలో విజువల్ ఎఫెక్ట్స్ కు స్కోప్ ఉంది. అందుకే మాక్సిమం టైం గ్రాఫిక్స్ కి కేటాయించాలా ప్లాన్ చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో కొన్ని భారీ చిత్రాలు గ్రాఫిక్స్ మీద తీవ్ర స్థాయిలో విమర్శలొచ్చాయి. అందుకే విశ్వంభర విషయంలో మరింత కేర్ తీసుకుంటున్నారు చిరు. వన్స్ గ్రాఫిక్స్ విషయంలో క్లారిటీ వచ్చాకే రిలీజ్ డేట్ విషయంలో నిర్ణయం తీసుకోవాలి అన్నది మెగాస్టార్ ఆలోచన. ఇప్పటికెప్పుడు కొత్త డేట్ అనౌన్స్ చేసినా ఆ టైంకు హడావిడిగా సినిమాను పూర్తి చేసి రిలీజ్ చేయడం కన్నా కాస్త టైం తీసుకొని క్వాలిటీ అవుట్పుట్తో రావాలన్నది మెగా ప్లానింగ్. చిరంజీవి ప్రీవియస్ మూవీ భోలాశంకర్ ఫ్యాన్స్ ని నిరాశపరిచింది. అందుకే ఈసారి బిగ్ బ్యాంగ్ తో రావాలన్న ఆలోచనతో ఉన్నారు చిరు. ప్రతి చిన్న విషయంలోనూ స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. అయితే చిరంజీవి తీసుకుంటున్న జాగ్రత్తల కారణంగా సినిమా ఆలస్యమయ్యే ఛాన్స్ ఉందని ఫీల్ అవుతున్నారు మెగా అభిమానులు. అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తుంటే రాజమౌళి మాత్రం అవేవీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోతున్నారు. ఇన్నాళ్ళు SSMB 29 రెగ్యులర్ షూటింగ్ రేపో మాపో స్టార్ట్ అవుతుంది అన్న న్యూస్ ట్రెండ్ అయింది. కానీ ఈ సినిమాకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అభిమానులను సర్ప్రైజ్ చేసింది. ఫైనల్ గా SSMB 29 వర్క్ షురూ చేసిన జక్కన్న నెమ్మదిగా స్పీడ్ పెంచుతున్నారు. ఈ మధ్య ఫార్మల్ పూజా కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఆ వెంటనే అల్యూమినియం ఫ్యాక్టరీలో వారం రోజుల పాటు ఫస్ట్ షెడ్యూల్ షూట్ చేశారు. రెగ్యులర్ షూటింగ్ సమ్మర్లో స్టార్ట్ చేస్తారన్న న్యూస్ వైరల్ అవుతోంది. కానీ ఈ విషయంలో సడన్ ట్విస్ట్ ఇచ్చారు జక్కన్న. షార్ట్ గ్యాప్ లోనే సెకండ్ షెడ్యూల్ కి రెడీ అవుతోంది రాజమౌళి టీం. హైదరాబాద్ లోనే అమెజాన్ అడవుల సెట్ ని సిద్ధం చేసిన మేకర్స్ అక్కడే షూటింగ్ ని ప్లాన్ చేస్తున్నారు. ఆల్రెడీ ఈ సినిమా పని మీదే హైదరాబాద్ వచ్చిన ప్రియాంక చోప్రా లుక్ టెస్ట్ లో పాల్గొన్నారు. లుక్ ఫైనల్ కావడంతో త్వరలో PC పార్ట్ కూడా షూట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. గత చిత్రాలతో పోల్చితే SSMB 29 విషయంలో డిఫరెంట్ స్ట్రాటజీ ప్లే చేస్తున్నారు రాజమౌళి. ఈ సినిమాకు ఎలాంటి అప్డేట్స్ ఇవ్వకుండానే సైలెంట్ గా షూటింగ్ స్టార్ట్ చేశారు. మేకింగ్ విషయంలో స్పీడ్ చూపిస్తున్నారు. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి గ్రాఫిక్స్ కి ఎక్కువ టైం తీసుకునేలాగా షెడ్యూల్స్ ని ప్లాన్ చేస్తున్నారు రాజమౌళి. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న అడ్వెంచరస్ యాక్షన్ డ్రామాగా మహేష్ మూవీని రూపొందిస్తున్నారు రాజమౌళి. ఆల్రెడీ RRR తో గ్లోబల్ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసిన జక్కన్న మహేష్ మూవీని గ్లోబల్ రేంజ్ లోనే ప్లాన్ చేస్తున్నారు. 1000 కోట్ల బడ్జెట్ తో 2 భాగాలుగా సినిమాని రూపొందిస్తున్నారు అన్న టాక్ వినిపిస్తోంది. ఈ వార్తలకు సంబంధించి చిత్ర యూనిట్ మాత్రం ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వలేదు. ఒకప్పుడు #1 మ్యూజిక్ డైరెక్టర్ గా సూపర్ ఫామ్ చూపించిన దేవిశ్రీ ప్రసాద్ ఈ మధ్యకాలంలో కాస్త తడబడుతున్నారు. ఇతర మ్యూజిక్ డైరెక్టర్స్ స్పీడ్ పెంచడం, దేవి మ్యూజిక్ చేసిన సినిమాలు అనుకున్న రేంజ్ సక్సెస్ సాధించకపోవడంతో రేస్ లో వెనకబడ్డారు. అయితే అప్కమింగ్ సినిమాలతో రాక్ స్టార్ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వడం పక్కాగా కనిపిస్తోంది. ఒకప్పుడు ద మోస్ట్ వాంటెడ్ లిస్ట్లో ఉన్న దేవిశ్రీ ప్రసాద్ ఈ మధ్య కాలంలో ఆ రేంజ్ ఫామ్ చూపించలేకపోతున్నారు. ముఖ్యంగా సెలెక్టివ్గా సినిమాలు చేస్తుండడంతో రేస్లో కాస్త వెనకబడ్డారు. సినిమాల మధ్య గ్యాప్ ఉన్న దేవి మార్క్ బీట్స్ మాత్రం ఆడియన్స్కి బాగా కనెక్ట్ అవుతున్నాయి. పుష్ప 2 రిలీజ్ తర్వాత దేవిశ్రీ ప్రసాద్ పేరు గట్టిగా ట్రెండ్ అయింది. తండేల్తో మళ్లీ సూపర్ ఫామ్లోకి వచ్చినట్టుగా కనిపిస్తున్నారు దేవిశ్రీ ప్రసాద్. ఆల్రెడీ ఈ సినిమా నుంచి వచ్చిన బుజ్జితల్లి సాంగ్ సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత నమో నమః శివాయ సాంగ్తో మరోసారి ట్రెండింగ్లోకి వచ్చారు దేవి. థర్డ్ సింగిల్తో మరోసారి మ్యాజిక్ చేశారు దేవిశ్రీ ప్రసాద్. గురువారం రిలీజ్ అయిన హైలెస్సో హైలెస్సా లిరికల్ వీడియో ఇన్స్టెంట్గా వైరల్ అయింది. మామూలుగానే దేవి మార్క్ మెలడీకి స్పెషల్ ఫ్యాన్స్ ఉంటారు. ఇప్పుడు ఆ పాటకి శ్రేయా ఘోషాల్, నకాష్ అజీజ్ గాత్రం కూడా తోడవడంతో లేటెస్ట్ సాంగ్ టాప్లో ట్రెండ్ అవుతోంది. ఈ బస్ చూస్తుంటే తండేల్ రిలీజ్ తర్వాత మరోసారి టాలీవుడ్లో దేవిశ్రీ పేరు మార్మోగడం పక్కా అంటున్నారు ఇండస్ట్రీ జనం.
కేజీఎఫ్ 2 తర్వాత లాంగ్ బ్రేక్ తీసుకున్న యష్ ప్రెజెంట్ నెక్స్ట్ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. మరోసారి పాన్ ఇండియా రేంజ్ లో సత్తా చాటేందుకు అలాంటి కాన్సెప్ట్ తోనే ఆడియన్స్ ముందుకు వస్తున్నారు. ఇన్నాళ్ళు ఈ సినిమాకు సంబంధించిన ఒక కాస్టింగ్ అప్డేట్ కూడా ఇవ్వని మేకర్స్ ఫైనల్ గా లీడ్ రోల్ లో కనిపించబోయే సీనియర్ బ్యూటీ పేరు రివీల్ చేశారు. కేజీఎఫ్ లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తర్వాత నెక్స్ట్ మూవీ స్టార్ట్ చేసేందుకు చాలా టైం తీసుకున్న యష్ ఫైనల్ గా కేజీఎఫ్ స్టైల్లోనే ప్లాన్ చేసిన టాక్సిక్ అనే సినిమాకి ఓకే చెప్పారు. 1950s నాటి కథగా డ్రగ్స్ మాఫియా నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది. యష్ బర్త్డే సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన మేకర్స్ సినిమా మీద అంచనాలు పెంచేశారు. ఆల్రెడీ కథ డ్రగ్స్ మాఫియా నేపథ్యంలో అన్న క్లారిటీ ఇచ్చిన యూనిట్ టీజర్లోనూ అదే విషయాన్ని రివీల్ చేశారు. డిస్కో బ్యాక్డ్రాప్ లో స్టైలిష్ లుక్ లో యష్ ని ప్రెజెంట్ చేశారు. కానీ ఈ అప్డేట్ లో కూడా మిగతా కాస్టింగ్ ఏంటి అన్న విషయాన్ని మాత్రం రివీల్ చేయలేదు. లేటెస్ట్ ఇంటర్వ్యూస్ లో టాక్సిక్ సినిమాలో నయనతార నటిస్తున్నారు అన్న విషయాన్ని అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసేశారు నటుడు అక్షయ్ ఒబెరాయ్. ప్రెజెంట్ ఈ సినిమా షూటింగ్ లో నయనతారతో కలిసి పాల్గొంటున్నారని క్లారిటీ ఇచ్చారు. దీంతో టాక్సిక్ లో నయన్ నటిస్తున్నారన్న విషయంలో అఫీషియల్ క్లారిటీ వచ్చేసింది. కియారా అడ్వానీ హీరోయిన్ గా కనిపించబోతున్నారన్న న్యూస్ వైరల్ అవుతున్నా ఈ విషయంలో ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. 2025లో కోలీవుడ్ స్టార్స్ అంతా వింటేజ్ మూడ్ లో ఉన్నారు. ఆల్రెడీ సెట్స్ మీద ఉన్న సినిమాలతో పాటు ఈ ఏడాది సెట్స్ మీదకు రాబోయే సినిమాల్లో చాలా వరకు సీక్వెల్సే కనిపిస్తున్నాయి. రజనీ, కమల్ లాంటి సీనియర్స్ తో పాటు చాలా మంది హీరోలు పాత కథలకు కొనసాగింపులో కనిపించబోతున్నారు. అనౌన్స్మెంట్ టీజర్ తోనే ఆడియన్స్ లో అంచనాలు పెంచేసింది జైలర్ 2. రజనీకాంత్ హీరోగా నెల్సన్ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ జైలర్. ఇప్పుడు ఈ సినిమాకి పార్ట్ 2 రెడీ అవుతోంది. ఈ సినిమా మీదున్న క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాదిలోనే జైలర్ 2 ని ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. మరో సీనియర్ హీరో కమల్ కూడా వింటేజ్ మూడ్ లోనే ఉన్నారు. భారతీయుడు 2 నిరాశపరిచిన షార్ట్ గ్యాప్ లోనే భారతీయుడు 3 తో ఆడియన్స్ ముందుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఆల్రెడీ షూటింగ్ పార్ట్ పూర్తయిపోయింది. ప్యాచ్ వర్క్ కూడా కంప్లీట్ చేసి వీలైనంత త్వరగా ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. కార్తీ ఏకంగా 2 సీక్వెల్స్ ని లైన్ లో పెట్టారు. ఆల్రెడీ సర్దార్ 2 షూటింగ్ మొదలైంది. త్వరలో ఖైదీ 2 ను కూడా పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నారు. తమ్ముడితో పాటు అన్న సూర్య కూడా వింటేజ్ మూడ్ లోకి వెళ్లే ఆలోచనలో ఉన్నారు. సింగం సిరీస్ లో 4th ఇన్స్టాల్మెంట్ ని ఈ ఏడాదిలోనే పట్టాలెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు సూర్య. కథపరంగా కొనసాగింపు కాకపోయినా హీరో విజయ్ కూడా తన నెక్స్ట్ మూవీకి వింటేజ్ టచ్ ఇస్తున్నారు. తన తొలి సినిమా టైటిల్ నాలయ తీర్పునే ఆఖరి చిత్రానికి ఫిక్స్ చేసే ఆలోచనలో ఉన్నారు. దీంతో విజయ్ ఫ్యాన్స్ కూడా ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లిపోతున్నారు. యంగ్ హీరోయిన్స్ వరుస అవకాశాలతో దూసుకుపోతుండటంతో సీనియర్ బ్యూటీస్ నెమ్మదిగా సైడ్ అవుతున్నారు. ఒకప్పుడు వెండితెరను రూల్ చేసిన అందాల భామలు ఇప్పుడు కొత్త దారులు వెతుక్కుంటున్నారు. ఈ చేంజ్ ఓవర్తో యంగ్ హీరోలకు పెద్దగా ఇబ్బంది లేకపోయినా సీనియర్ హీరోలు మాత్రం సరైన జోడీని సెలెక్ట్ చేసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు. హీరోయిన్ గా సూపర్ ఫామ్ లో ఉన్న టైంలోనే హెల్త్ ఇష్యూస్ కారణంగా బ్రేక్ తీసుకున్న సమాంత ఇప్పుడు వెండితెరకు మరింత దూరం అవుతున్నారు. వరుసగా ఓటీటీ ప్రాజెక్ట్స్ చేస్తున్న ఈ బ్యూటీ ఆల్రెడీ అనౌన్స్ అయిన సినిమాల గురించి కూడా ఎలాంటి అప్డేట్స్ ఇవ్వట్లేదు. రీసెంట్ గా సీటాడేల్ సిరీస్ తో ఆడియన్స్ ముందుకొచ్చిన శామ్ ప్రెజెంట్ రక్త్ బ్రహ్మాండ్, ది ఫ్యామిలీ మ్యాన్ 3 సిరీస్లలో నటిస్తున్నారు. గ్లామర్ క్వీన్ గా తిరుగులేని స్టార్ ఇమేజ్ అందుకున్న మిల్కీ బ్యూటీ తమన్నా కూడా నెమ్మదిగా సైడ్ అవుతున్నారు. చాలా రోజులుగా లీడ్ రోల్స్ పక్కన పెట్టి స్పెషల్ సాంగ్స్, గెస్ట్ రోల్స్ తో సరిపెట్టుకుంటున్నారు ఈ బ్యూటీ. అదే సమయంలో డిజిటల్లో జోరు చూపించేందుకు ట్రై చేస్తున్నారు. మరో సీనియర్ బ్యూటీ కాజల్ బ్రేక్ తర్వాత బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు తంటాలు పడుతున్నారు. సీనియర్ సెగ్మెంట్లోనే ఉన్న నయనతార, త్రిష సూపర్ ఫామ్లో ఉన్న టాలీవుడ్లో నటించేందుకు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. 1-2 భారీ ప్రాజెక్ట్స్కి ఓకే చెప్పిన ఈ బ్యూటీస్ మేజర్ కాన్సంట్రేషన్ అంతా తమిళ సినిమాల మీదే ఉంది. దీంతో టాలీవుడ్లో సీనియర్ హీరోలకు జోడీని వెతకడం మేకర్స్కు కష్టంగా మారుతోంది. ఇది ఈరోజు ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి టీవీ 9.